తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశి వారికి ఈ రోజున అన్ని ఆశించిన విధంగా అభివృద్ధికరంగా ముందుకు పడతారు. ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలు మీకు చాలా ఆనందాన్ని, అనుకూలతల్ని ఇచ్చే అవకాశం లాంటిది ఉంది. అయినప్పటికీ కూడా ఒక స్థాయి వ్యక్తులతో, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ అనుకోని ఘర్షణకి అవకాశం ఉంది. అనుకోని ఘర్షణలకి, అవమానాలకి తగిన విధంగా దూరంగా ఉండవలసిన అవసరం కనబడుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి, ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలకి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసే, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే స్టూడెంట్లకి ఈ రోజున చాలా వరకు దానికి సంబంధించిన విషయాలలో అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే కుటుంబ నేపథ్యం మీద, అంటే ఓ పక్కన వృత్తి, ఓ పక్కన కుటుంబం, వీటి రెండింటినీ సమన్వయపరచడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ సందర్భంగా మీకు కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే ఒక పక్కన వృత్తిని, ఇటు పక్కన దీన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసే విషయంలో. అయినప్పటికీ కూడా సంఘంలో ఉన్న వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడినా కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఈ రోజున స్నేహ సంబంధాలు ఏర్పడడం, వారితో కలిపి వృత్తికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క సలహా, సంప్రదింపులు, సహకారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే వారసత్వ ఆస్తుల గురించి కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే ముఖ్యంగా పిహెచ్డి రిలేటెడ్ విద్యలు కానీ, ఏదన్నా శాస్త్రాలు చదువుదాం అనుకున్న వ్యక్తులకు కానీ, విద్యార్థులు దానికి సంబంధించిన నూతన అవకాశాలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి. ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూస్తే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, అది కూడా విద్యా సంబంధమైన ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే కృషి అధికంగా ఉండడం, అయినప్పటికీ కనబడని అసంతృప్తి, శ్రమ అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. వాటి రీత్యా ఆర్థిక సంబంధంగా కొంత ఖర్చులకు కూడా అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా మీకు మీ మీద నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. పోటీల్లో ఉత్తీర్ణత ఏర్పడుతుంది. ఆశించిన ఫలితాలు ముందుకు జరుగుతాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామితో కలిపి చర్చించి వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తూ ముందుకు పెడతారు.